రక్కసుల రేడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి చాలా ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మకు అతని ఘోర తపస్సు చాలా తృప్తిని కలిగించింది. అతనికి సాక్షాత్కరించాడు. నాయనా, దేహాన్ని పురుగులు తొలిచివేస్తున్నా లెక్క చేయక తపస్సు చేశావు. నీ కోరికలన్నీ తప్పక తీరుస్తాను, అడుగు అన్నాడు. హిరణ్యకశిపుడు పొంగులెత్తిన ఆనందంతో బ్రహ్మను కొనియాడి చివరకు తన కోరికను ఇలా అడిగాడు. గాలింగుంభిని నగ్నినంబూలనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనమో లోకాధీశ ఇప్పింపవే. స్వామి సర్వలోకాలకు ప్రభు, గాలిలో, నేలలో, నిప్పులో, నీటిలో, నింగిలో, దిక్కులలో, రాత్రులలో, పగళ్లలో, చీకట్లలో, వెలుగులలో గొప్ప గొప్ప దేహాలు గల మొసళ్ళు, రక్షస్సులు, క్రూరమృగాలు, పెను పాములు, దేవతలు, నరులు మొదలైన ప్రాణులతో సంభవించే పెను యుద్ధాలలో అన్ని విధాలైన అస్త్రాలతో, శస్త్రాలతో, ఇంకా పెక్కు విధాలైన ఆయుధాలతో సావులేని బ్రతుకు నాకు అనుగ్రహించు పరమాత్మ.